జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవుడే పరిచయం చేశాడు. సంతోషించండి. అయినా నీకు ఫోన్ చేశాను కదే, ఎత్తవే. అంటే ప్లాన్ చేసుకునే వచ్చావన్నమాట. పక్కన శ్రీవల్లి ఉంది, ఎత్తనా? మొత్తం చెప్పనా? నీకు డబ్బే కదా కావాలి, అందుకే కదా ఇక్కడికొచ్చావు. నీకు చెప్పాను, నువ్వు మర్చిపోయావు. నా గందరగోళం నాకుందే, నీకేం తెలుసు నా బాధ? టాబ్లెట్స్ మింగలేక చస్తున్నాను. కన్నావుగా, క్యారెక్టర్ లేని కొడుకుని అనుభవించక తప్పదు. అనుభవిస్తాను, ఏదో ఒకనాడు చచ్చిపోతాను. ఇందా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. తీసుకో. ఏం చూస్తున్నావు? ఇదంతా నా కర్మం. ఇంకా కావాలన్నా ఇస్తాను, కానీ నువ్వు వాడిని చూడుకు, వాడికి అసలు కనబడకు. ఇంకా ఏంటి నిలబడ్డావు? ఇదిగో తీసుకో, వెళ్ళు వెళ్ళు. సాన్వి, మొహం అంతా పీక్కుపోయిందేంటే? నువ్వు అన్నం తినలేదు కదూ? ఇదిగో, గౌతమ్ కోసం తెచ్చిన టిఫిన్ బాక్సే, తీసుకోరా, వెళ్ళి తినమ్మా. వెళ్ళు. అదేంటి అత్తయ్య, ఏదేదో మాట్లాడుతున్నారు? అంత ఇష్టంగా సామ్రాట్ కోసం భోజనం తీసుకెళ్లారు కదా, తినలేదా ఏంటి? వాడు తినుంటే మీ అత్త ఎందుకు ఇలా చిరుబుర్లాడుతూ వస్తుంది, గెంతులేస్తూ వచ్చేది? మీకిప్పుడు తమరి కొడుకు చేసిన నిర్వాకం ఏంటో, అక్కడ ఏం జరిగిందో తెలిస్తే అర్థం అవుతుంది ఈ తల్లి బాధ ఏంటో. నాకన్నీ తెలుసు భవానీ, అక్కడేం జరిగిందో తెలుసు. నువ్వు సామ్రాట్ భోంచేసే టైంలో పక్కకు వెళ్ళిపోయావు. సామ్రాట్కి పెట్టాల్సిన భోజనం ఇంకెవరికో పెట్టావు. కంగారులో నీ కొడుకును మర్చిపోయావు, అవునా? ఏంటత్తయ్య, తీసుకెళ్లిన భోజనం వేరే వాళ్ళకి పెట్టారా? అదేం కాదు, నేనెవరికి పెట్టలేదు. ఎవరో ఆకలితో ఉంటే చూడలేక పెట్టాను. తప్పేం కాదు భవానీ, కాని నువ్వెవరికి పెట్టావన్న దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకోమని చెప్తున్నాను. కాస్త జాగ్రత్త. ఏంటత్తయ్య, మావయ్య ఏదేదో చెప్తున్నారు? అసలేం జరిగింది? జాగ్రత్తని వార్నింగ్ ఇస్తున్నారు. నేనేం చేయనే, నా కర్మ అలా ఏడ్చింది. నా కొడుకు కోసం నేను భోజనం తీసుకెళ్లేలోపు ఆ శ్రీవల్లి సాన్విని పట్టుకుని మరీ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చింది తెలుసా?
ఎంతగా నేను భయపడ్డానో. ఆ సాన్వి వాడి కంటపడకుండా చేయడానికి నేనెంత కంగారు పడ్డానో. అయ్యో, సమయానికి బీపీ టాబ్లెట్స్ కూడా లేవు. అత్తయ్య, శాన్వికి శ్రీవల్లికి పరిచయం ఉందా? ఏమో, వాళ్ళ పరిచయం ఎలా అయ్యిందో అది తెలియకే తల బద్దలు కొట్టుకుంటున్నానే. చాలా పెద్ద గండం తప్పింది అత్తయ్య. మరే అత్తయ్య, సామ్రాట్కి ఇష్టం లేని మనుషులతో, ముఖ్యంగా సాన్వితో మాట్లాడారని, కలిశారని తెలిసిందో అమ్మో, ఊహించుకోవడానికి భయంగా ఉంది అత్తయ్య. ఏంటే నువ్వు కూడా అలా భయపెట్టి చంపుతున్నావు? అయ్యో అత్తయ్య, భయపెట్టడం కాదు. మామిగా చెప్పినట్లు మీ ఫ్యూచర్ ఏంటా అని కంగారు పడుతున్నాను. ఏంటి, మీ అత్తమ్మ కూడా భోజనం తీసుకొచ్చారా? అవునా, ఏం సమజ్గాలే. ఎప్పుడూ లేంది మా అత్తమ్మ భోజనం తెచ్చింది. గైనేమో నేను పెట్టింది తిన్నారు. మా అత్తమ్మ తెచ్చిన అన్నం విడిచిపెట్టిండ్రు, తినలే. అదేంటి, ఎందుకలా? ఎందుకంటే గిది నైవేద్యమాయే, జరంత రుచిగున్నదో ఏందో తిన్నారు. మా అత్తమ్మ ఏమనుకుందో ఏమో, జరంత బాధపడ్డట్టే అనిపించిందమ్మా. అందరి బాధ నీకు అవసరమా శ్రీవల్లి? తల్లి దగ్గర కొడుకు ఇవాళ్ల తినకపోతే రేపు తింటాడు. అయినా మీరిద్దరూ కలిసి తిన్నారు కదా, సంతోషించు. గట్లంటవేందొదినా? భర్త అంటే మనల్ని మంచిగా చూసుకుంటే చాలా, ఇంట్లో వాళ్ళందర్నీ సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు మా అన్న నీ ఒక్కదాని మీదే ప్రేమ చూపిస్తే సరిపోద్దా? మా మీద కూడా ప్రేమ చూపించాలని ఆశపడతాం కదా. ఏ ఇంటికాన్నైనా గంతే. మన పుట్టింట్లో ఒక రూలు, అత్తింట్లో ఒక రూలు అంటే ఎట్లా? అందరికీ ఒక రూలే ఉండాలి. నువ్వు బంగారమే నా తల్లి. నీ మనసు అందరి ఆడోళ్ళకి ఉంటే కుటుంబాలెంత సక్కగుంటాయో. ఉప్పు కారం ఏది? చప్పిడి తిండి పెట్టినా నీ కొడుకు పొగరు తగ్గలేదింకా. ఏయ్, ఆ పొగరే నా కొడుక్కుంటే ఆ శ్రీవల్లి పెట్టిన తిండి తినేవాడా? నేను కాస్త ఉప్పు కారం తగ్గించి వండినా వాడు నా తిండే తింటున్నాడు. పెళ్ళాం కదా, తింటాడు. ఏరికోరు చేసుకున్నాడు. నిన్ను ఏదొక రోజు గంటేస్తాడు. ఒసేయ్, నువ్వు కూడా అలా అంటావేంటే? ఇప్పటికే ఆ భయంతో చచ్చిపోతున్నాను. తప్పదు, అనుభవించాలి. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా 3 ముళ్ళు వేయించావుగా, తగిన శాస్తి జరగాల్సిందే నీకు. నీ కొడుకునడుగు, నువ్వు వండింది బాగోలేక తినలేదో, లేక పెళ్ళావంటే ఇష్టం ఎక్కువై తినలేదో అడుగు, చెప్తాడు. ఇలా మాట్లాడుతుందేంటిది? హలో, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఇది చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. శ్రీవల్లి అంత నష్టం తెచ్చినా దాని తిండి ఇష్టంతో తిన్నాడు అంటే ఈ అమ్మ వంట చేదైపోతుందా? చూసారత్తయ్య, మీరన్నదానికి ఆ అబ్బాయి సమాధానం చెప్పిన దానికి సంబంధమే లేదు. కాస్తైనా పెద్దవాళ్ళన్న గౌరవమే లేదు. అది మర్చిపోయి మన ముందే శ్రీవల్లి ఆ అబ్బాయిని వెనకేసుకొస్తోంది. నాకేం అర్థం కావటం లేదత్తయ్య. అత్తయ్యా, చిన్న విషయానికి అంతా ఆలోచిస్తే ఎలా? తాతగారిలాగా మా తమ్ముడు చేసే పని ఒళ్ళు వంచి చేసేది కాదు, మెదడుతో చేసేది. ఎన్నో ఆలోచనలుంటాయి, అన్నిటికీ నిదానంగా సమాధానం చెప్పలేడు. మనం కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ విషయం బామ్మకి తెలియందా? ఓసిని, నేనేమన్ననే? ఏదో మనవడు కదా అని జర గమ్మత్తుగా మాట్లాడినా.
అమ్మా, తెలిసి ఎందుకు అందరూ ఒకేలా ప్రవర్తిస్తారు? వదిలేయొచ్చు కదా. ఇంకాసేపట్లో అమ్మాయి అబ్బాయి బయలుదేరతారు. ముందు ఆ ఏర్పాట్లేవో చూడండి. అలాగేనండి. ఆపండి. ఎవరు మీరంతా? నాకు జిందాబాదులు కొడుతున్నారు? మేమంతా రామ్నగర్ బస్తీవాసులం బాబు. మీరు ఈ సిటీలోనే పేరున్న బిజినెస్ మ్యాన్ అని తెలియని వాళ్ళు ఎవరూ లేరు సార్. పైగా మీరు మా శ్రీవల్లి గారి హస్బెండ్ కదా సార్. పాయింట్కి రండి. రేపు మన రామ్నగర్ బస్తీకి బండవాడ బస్తీకి కబడ్డీ పోటీ జరుగుతుంది. మిమ్మల్ని గెస్ట్ గా పిలుద్దామని వచ్చాం. గెస్టా? నేను గెస్ట్ ఏంటి? నాకంత టైం లేదు. సార్, ఒకసారి మేము చెప్పేది వినండి. మీకు నచ్చితేనే మాకు సాయం చేయండి. అయినా మా బస్తీకి బండవాడ బస్తీకి కబడ్డీ పోటీలు జరుగుతాయి బాబు. ఈ ఏడాది పోటీలకి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా మా బస్తీకి వాళ్ళ బస్తీకి మధ్య 2 ఎకరాల స్థలం ఉంది బాబు. అందులో మేము స్కూల్ కట్టుకోవాలని ఆశపడ్డాం బాబు. నిజానికి అది మా పరిధిలోకే వస్తుంది బాబు. ఆ బస్తీ వాళ్ళు కొంత వాటా ఉందని గొడవ చేశారు బాబు. వాళ్ళకి కొంత డబ్బు ఇస్తామన్నాం, అయినా వినలేదు. వాళ్ళకి ఎకరం స్థలం కావాలని పట్టుబట్టారు. ఇప్పుడు కబడ్డీ ఆటని ముందుకు తెచ్చిండ్రు. వాళ్ళతో కబడ్డీ ఆడి కలిస్తే మొత్తం స్థలాన్ని వదిలేస్తారంట. లేదంటే మేము ఆ స్థలాన్ని వదిలేయాలంటున్నారు. ఇది ఎప్పటికీ తేలేలా లేదని పొత్తు కొప్పుకున్నాం సార్. రేపే పోటీలు బాబు. మీరు యూత్ కి ఇన్స్పిరేషన్ బాబు. గంగాధరం గారి ఇంటికి వచ్చారని తెలిసి మీరు అతిథిగా వస్తే బాగుంటుందని ఆహ్వానించడానికి వచ్చాం. అయిపోయిందా మీరు చెప్పడం? ఏం పేరన్నారు? జ్వాలా బాబు. మీరు మాకు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు సార్. కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు సార్. మేము గెలుస్తాం. మా స్థలాన్ని కాపాడుకుంటాం సార్. ఆ జ్వాల స్పాన్సర్ చేస్తుందా? అవును సార్. ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టబోతుందా? రెండేళ్ల నుంచి అదే ప్రయత్నం జరుగుతుంది సార్. కాదనకండి బాబు. మీరు ఈ బస్తీ పిల్లల భవిష్యత్తుకి సాయం చేసిన వాళ్ళు అవుతారు బాబు. రేపు మీరు ఆడబోయే కబడ్డీ పోటీలకి గెస్ట్ గా రావడమే కాదు, మీ టీం కి స్పాన్సర్ గా నేనే ఉంటాను. నిజానికి నేను ఈరోజు వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడే ఉంటాను. రేపు మీతో ఆడించి గెలిపించి ఆ స్థలం మీ చేతుల్లో పెట్టి మరీ వెళ్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. సామ్రాట్ జిందాబాద్. 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 అరవడం కాదు, మీరు గెలవాలి. ఇది మీ 2 టీంల మధ్య పోటీ కాదు, జ్వాలకి నాకు మధ్య పోటీ. ఖచ్చితంగా గెలుస్తాం సార్. ఏర్పాట్లకి ఎంత డబ్బు కావాలో మా మేనేజర్ వచ్చి మీకు ఇస్తాడు.
కానీ మీరొక్కొక్కరు ఒక్కొక్క చిరుత పులిలా వేటాడాలి. ఆ టీంని ఓడించాలి. ఓకే, ఏర్పాట్లు చేసుకోండి. శ్రీవల్లక్క బావా గెస్ట్ గా వస్తుండ్రు, మనకి స్పాన్సర్ చేస్తుండ్రు. ఇప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు. ఎట్లుంది? పర్వాలేదు. ఒక్క స్పూన్ అని చెప్పి బావగారితో మొత్తం పాయసం తినిపించావు. చెల్లి, నువ్వు గ్రేట్. ఏమండి? మళ్ళీ ఏంటి? ఏంలే, అత్తమ్మ ఎదురు చూస్తుందేమో. ఇయ్యాల పోయి మళ్ళీ రేపొద్దురు. వెళ్ళడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు? టైం వేస్ట్. గట్ల కాదు నేను చెప్పేది. విసిగించుకో, రేపు వెళ్దాం. అంటే ఇయ్యాల పోతే నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, అరగంట డిస్టర్బ్ చేయకు. శ్రీవల్లి, ఒకసారి వెళ్ళారా? రా చెప్తా. ఏంటి శ్రీవల్లి, ఏమైంది అంత కంగారు పడుతున్నావు? ఏంలే, మా అత్తమ్మ ఫోన్ చేసింది గంతే. ఏమైంది పిల్లకి? మా పిన్ని ఫోన్ చేస్తే అంత టెన్షన్ ఎందుకు? ఇక్కడేం చేస్తున్నావు? ఏంలే, నేను ఓ పని చేయకపోయావా? డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి రాపోయావా? లే, గట్లెందుకు వస్తా? నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. మన ఇంట్లో రేపు 1 minute. జర నేను చెప్పేది. ఇంపార్టెంట్ కాల్. హలో, రావు గారు, రెడీ అయిపోతుంది. నేను మేనేజర్కి చెప్తాను. పంపించేయండి. ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే మనం చూసుకుందాం. ఓకే ఓకే. ఏవండి, నన్ను మాట్లాడినయ్యండ్రి. మాట్లాడు, కానీ నాకు ఆకలేస్తుంది. కాదు, అత్తమ్మ నన్ను. అమ్మల గురించి అత్తల గురించి తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందాం, సరేనా? గదేంది, మీరేది పూర్తిగా ఏంట్రా? అన్నం పెడతారా, ఆర్డర్ చేసుకోమంటారా? పద. రా. ఆ రోజు ఢిల్లీ కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సిన డిజైన్ డేటాని జ్వాలకు అమ్మేసింది కూడా వీడే సామ్రాట్. సార్, తప్పైపోయింది సార్. ఏదో డబ్బు కకృతిపడి
ఆ జ్వాల ఎంత ఇచ్చిందిరా? 1,00,000, 2,00,000. కానీ నా డిజైన్స్ వర్త్ కోట్ల రూపాయలు రా. కంపెనీ, నా నమ్మకం, నా కష్టం, నా శ్రమ అన్నీ సర్వనాశనం చేసావురా. సార్ మీకు దండం పెడతాను. నా భార్య, పిల్లలు, నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. డబ్బు సంపాదించాలని ఆస్తి ఇలా చేశాను సార్. నన్నేం చేయదు సార్. నీ బలహీనత జ్వాల బలమైంది, కానీ నాకు లాస్ అయింది. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయండి సార్. ఆల్రెడీ తప్పు చేశామన్న ఆలోచన వచ్చాక అది ఊరికే ఉండనివ్వదురా. నిన్ను వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదం. ఏ గౌతమ్, సమ్రాట్, మరి ఆ జ్వాల? ఆ జ్వాల యాక్టివేషన్ లో ఉండాలి. నాలాంటి వాడి గురించి దాని మెదడు ఆలోచిస్తూ ఉండాలి. నా మీద ఒక ఆడది ఓడిపోతూ ఉండాలి. తీసుకెళ్ళి. సరేరా, పదరా. రే గౌతమ్, ఆగు. వీడి ఫ్యామిలీకి ఒక 5 లక్షలు పంపించు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. చెయ్యి ఇంత కష్టపడుతూ దుబ్బడం అవసరమా? మా ఆయన గెస్ట్ గా పోతుండు, నేనే షాన్దార్ గా తయారు చేసుకోవాలి కదా. శ్రీవల్లి, నా మనవడు గంతమందిలోకి మహారాజు లెక్క ఉంటాడు. దిష్టి తగలకుండా నల్ల చుక్క పెట్టవే. గట్నే బామ్మ, కూసండ్రి. రెండు నిమిషాల్లో చేస్తున్నావు. బాగానే ఇంప్రూవ్ అయ్యావు. మీకు నచ్చినట్టు ఉండాలి కదా. టైం ఇలాగే సేవ్ చేయాలి. అప్పుడే నెంబర్ 1 సామ్రాట్ వైఫ్ కూడా నెంబర్ 2 లోకి వస్తుంది. థ్యాంక్స్. ఇంకిప్పుడే వస్తా.
రేపు 12 గంటలకి పూజ. రేపు ముహూర్తం దాటితే మళ్ళీ 2 నెలల దాకా లేదంట. అయినా వాళ్ళేం శాశ్వతంగా అక్కడ ఉండిపోరు కదా. పంతులు గారు చెప్పిన టైంకి వచ్చేస్తారులే అత్తయ్య. ఏమొస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ముత్తైదువులను పిలిచారా అత్తయ్య? దీనికి ముత్తైదువులెందుకే? అయినా పిలిచాను. వచ్చేవాళ్లు వస్తారు, రాని వాళ్ళు రారు. ముందు వాళ్ళిద్దరూ ఉండాలిగా. వస్తారులే అత్తయ్య. సరే, ఒకసారి శ్రీవల్లికి ఫోన్ చెయ్యి. అర్జెంటుగా చెయ్యి. హలో అత్తమ్మా. పిలుపుకేం తక్కువ లేదు. నీకేం చెప్పాను గుర్తుందా? యాదికుందత్తమ్మా. మరి ఇంకేంటి కాలయాపన చేస్తున్నావు? లే అత్తమ్మా, బయలుదేరుతున్నాం. సరిగ్గా 12:10 ముహూర్తం. అందర్నీ సిద్ధంగా ఉంచాను. అందరూ వస్తున్నారు. ఈలోపు మీరు రావాలి. టైంకి దొరకొస్తా అత్తమ్మా. నిన్న కూడా ఇదే చెప్పావు. ఇలా పక్క అత్తమ్మా. నేనీ పూజ జరిపిస్తుంది వాడు బావుండాలని. తేడా వచ్చిందో అస్సలు ఊరుకోను. రాని అత్తమ్మా, 11:30 కల్లా ఆడికొచ్చేస్తాం. కానీ 9 గంటలకి ఆట షురూ అవుతుంది. 11 గంటలకు అయిపోద్ది. 11:30 కల్లా తీసుకొస్తా. నన్ను నమ్ముండ్రి. చూస్తాను. నమ్మాలట. శ్రీవల్లి చెప్పింది కదత్తయ్య, తీసుకొస్తుంది. కంగారు పడకండి. రండత్తయ్య, రండి. బాబు, మిమ్మల్ని గ్రౌండ్ దాకా డప్పులతో ఊరేగించి తీసుకెళ్లాలి బాబు. అదంతా ఏం వద్దు, సైలెంట్ గా వెళ్దాం. హడావుడి ఇష్టం ఉండదు నాకు. ఎవరు ఫోను? అది బాబు రండి బాబు, రండి. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా కబడ్డీ పోటీ ప్రారంభం అవబోతుంది. నేనీ పూజ జరిపిస్తోందే వాడు బావుండాలని. తేడా వచ్చిందో నేనస్సలు ఊరుకోను. పోటీ చెల్లి అయ్యేటట్టు చూడతల్లి. మా ఆయన్ని తోలుకుపోవాలి. ముందుగా రామ్నగర్ టీం పాయింట్ సంపాదించింది. చూసావా, ఫస్ట్ బోని కొట్టాం. ఇప్పుడు బండవాడ కెప్టెన్ కోతకు వెళ్తున్నాడు.
బండవాడ టీం కూడా పాయింట్ కొట్టేసింది. ఇదెలా ఉంది సమ్రాట్? చూసావుగా నా టీం ఎలా ఆడుతుందో. ఇంకో రౌండ్ లో పూర్తిగా నీ టీంని చిత్తు చేస్తారు. ఎందుకు మేడం తొందరపడుతుండ్రు? ఇప్పుడు అయ్యింది సగమాట మాత్రమే. సగమాటలో గెలుపు ఓటములు డిసైడ్ కావు మేడం. ఇంకా ఒక రౌండ్ ఉంది. ఓ, మీ ఆయనకి మాట పడిపోయిందని నువ్వొచ్చి సపోర్ట్ చేస్తున్నావా? నేను ఆయనలో సగం మేడం. గుడ్. అయితే మీ ఆయన ఓటమిని కూడా పంచుకుందుగాని. ఇల్లు అలగ్గానే పండుగ కాదు జ్వాల. ఒక్క రౌండ్ అవగానే నువ్వు గెలిచినట్టు కాదు అని నా భార్య చెప్పింది కదా, అది గుర్తుపెట్టుకో. ఈ నవ్వు నీకు కాసేపే ఉంటుంది. ఎదుటివారితో పోటీ పడితే సరిపోదు, ఆ పోటీకి తగ్గ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకు వాళ్ళకి అంత అవకాశం ఇస్తున్నారు? మేము గెలుస్తాం సార్. ఇలా ఆడితే ఎలా గెలుస్తారు? మాటలు చెప్పడానికి ఇది మీరు సరదాగా ఆడుతున్న గేమ్ కాదు, ఓ స్థలం కోసం ఆడుతున్న గేమ్. మా రంగా ఒక్కడు చాలు సార్, అందరినీ కొట్టుకొస్తాడు. ఆటంటే ఒక్కడిది కాదు, టీం అందరిది. అంతటి టీం మీద పోటీకి దిగాలంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి? ఒక్కడైనా ప్రాక్టీస్ చేశారా? ఏమండి, కోప్పడకుండ్రి, ఇల్లు గెలుస్తారు. ఇగో తమ్ముళ్ళు 2 పాయింట్ల దూరంలోనే ఉన్నారు. అదేం పెద్ద ముచ్చట కాదు. మీరంతా ధైర్యంగా ఆడాలి. ఆ స్థలం మీ కళ్ళకి కనబడాలి. గలిని తప్పకుండా ఓడిస్తారు. ఇది ఆఖరి రౌండ్. ఏ మాత్రం పట్టు సడలని వద్దు, ఏ మాత్రం పొరపాటు ఉండకూడదు. ఈ గేమ్ మీరు గెలవకపోతే మీరు ఓడిపోయినట్టు కాదు, మీ బస్తీ ఓడిపోయినట్టు, నేను ఓడిపోయినట్టు. రంగా, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వే ఈ టీంని గెలిపించగలవు. తప్పకుండా సార్, గెలిచి తీరుతాం. ఇప్పుడు రెండో రౌండ్ మొదలవబోతుంది. ఈ రౌండ్ ఎవరిని విజేతగా నిలబెడుతుందో చూద్దాం. వచ్చేస్తున్నారు పంతులు గారు. ఇంకా రాలేదంటగా భవానీ? ఇప్పుడే మీ పెద్దబ్బాయి చెప్పాడు. ఇంకా మేమెక్కడ లేట్ అయ్యామోనని కంగారు పడ్డాం. వచ్చేస్తున్నారులే వంకి, మీరందరూ కూర్చోండి. మనలో మనకి మర్యాదలు ఎందుకులే భవానీ, అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం కదా. అవును, మనలో మనమాట సామ్రాట్ బాబు పూజ టైంకి వస్తాడుగా. అయ్యో, నా పిచ్చి కాకపోతే ఇంకా పూజ టైం ఏంటి, ఆల్రెడీ అయిపోయిందిగా. అసలు వస్తాడంటావా? అదేంటే వంకి అంత మాట అన్నావు? అంటే బాబు వెళ్ళింది ఆఫీస్కో మీటింగ్కో అయితే గ్యారెంటీ ఉండేది. వెళ్ళింది అత్తారింటికి కదా. అందులోనూ మీ కోడలు శ్రీవల్లి అయస్కాంతంలా పక్కనే అతుక్కొనుంటుంది. అంత ఈజీగా రాణిస్తుందా అని.
గెలుపు గెలుపు అని విర్రవిగే వాళ్ళకి చెప్తున్నాను. గెలుపు అనేది మీ ఒంటికేసుకునే డ్రస్సు కాదు, మీ ఇంటి అడ్రస్సు కాదు. ఈ సామ్రాట్ షాడో 2 నిమిషాల టైం, 2 ఎకరాల స్థలం, 100 మంది పిల్లల చదువు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.